లక్షలాది మందిని సురక్షితంగా గమ్యానికి చేర్చే చేతులు చివరికి పెట్రోల్ పోసుకొని మంటల్లో కాలిపోయాయి. ఒక ఆర్టీసీ కార్మికుడు నడి రోడ్డుపై నిలువున దహనమైపోతుంటే ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, ఈ వ్యవస్థ చేసిన దారుణమైన హత్య. చక్రం తిప్పిన చేతులు అగ్ని కీలల్లో ఆహుతయ్యాయి. తెలంగాణ రథాన్ని నడిపిన సారథి నేడు నిలువున దహనమయ్యాడు. హక్కులకై పోరాడిన గొంతుక కాలి బూడిదై నిస్సహాయంగా మిగిలిపోయింది. శ్రమ దోపిడీకి బలైపోయిన శంకర్ గౌడ్ ఆత్మాహుతి. ఆర్టీసీ కార్మికుడు బీసీ బిడ్డ శంకర్ గౌడ్ ఆత్మాహుతి యావత్ తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా కార్మిక లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రేయింబవళ్ళు ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చే ఒక కార్మికుడు తనను తాను మంటల్లో ఎందుకు ఆత్మాహుతి చేసుకోవాల్సి వచ్చింది? ఒంటిపై పెట్రోలు పోసుకొని అగ్ని కీళ్లకు తన దేహాన్ని అప్పగించేంతటి కఠోరమైన నిర్ణయం వెనుక ఆ కార్మికుడు ఎంతటి నరకం అనుభవించి ఉంటాడు? ఆ మంటల్లో కాలిపోయింది కేవలం శంకర్ గౌడ్ దేహం మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్న ఆవేదన, ప్రభుత్వాల నిర్లక్ష్యం, నెరవేరని హామీలు ఈ మంటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ఇది వ్యవస్థాగత ప్రభుత్వ హత్య. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర సువర్ణాక్షరాలతో లెక్కింపదగ్గది. 2011 సకల జనుల సమ్మెలో సుమారు 29 రోజుల పాటు తెలంగాణలోని ఏ ఒక్క బస్సు డిపో నుంచి బయటకు రాలేదు. 50,000 మందికి పైగా కార్మికులు తమ జీత భత్యాల్ని పక్కన పెట్టి రోడ్డెక్కారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ఆనాడు కార్మికులను ఉద్దేశించి తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని వారు ఇచ్చిన భరోసా వారిలో కొండంత ఆశను రేకెత్తించింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ 44% ఫిట్మెంట్ ఇచ్చి సంతోషపెట్టినా ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. పెరుగుతున్న భారం, సంస్థ అప్పులు, పని ఒత్తిడితో 2019లో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేశారు. నాటి పాలకుల కఠిన వైఖరికి ఎందరో గుండెపోటుతో రాలిపోయారు. అయితే 2023లో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్థిక ప్రయోజనాల అమల్లో జాప్యం కార్మికుల్ని వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కార్మికుల తలరాతలు ఎందుకు మారలేదు? నేడు శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఒంటికి నిప్పంటించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మహాలక్ష్మి పథకం వల్ల క్షేత్రస్థాయిలో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సిబ్బంది కొత్త బస్సులు లేక డ్రైవర్లు, కండక్టర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సులు నడుపుతున్నారు. కనీసం బాత్రూంలోకి వెళ్లే సమయం కూడా దొరకని దయనీయ స్థితి వారిది. విలీనం పేరుకు జరిగినప్పటికీ పాత బకాయిలు, పీఆర్సీ డిఏలు, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి సరైన సమయానికి చేతికి రావట్లేదు. ఈఎంఐలు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, నెలవారీ అవసరాలు తీరక అప్పుల పాలవుతున్నారు. చిన్న తప్పులకే మెమోలు ఇవ్వడం, సస్పెన్షన్లు, టార్గెట్ల పేరుతో మానసిక క్షోభకు గురి చేయడం భరించలేక కార్మికులు కుమిలిపోతున్నారు. శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, తన దేహాన్ని తగలబెట్టుకున్న ఆ మంటలకు ఆజ్యం పోసింది ఏంటో తెలుసా? కార్మికుడిని కేవలం ఆదాయం తెచ్చే యంత్రంగా చూసే అమానవీయ మేనేజ్మెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నలు, తమ్ముళ్ళు అని రెచ్చగొట్టి వాడుకొని అధికారంలోకి రాగానే ముఖం చాటేసిన నాటి నేటి రాజకీయ అవకాశవాదం, జీవోలను ఫైళ్లలోనే మగ్గిపోయేలా చేసే అధికార యంత్రాంగం. నాయకులంతా వచ్చేసి కాలిపోయిన శంకర్ గౌడ్ మృతదేహం ముందు నిలబడి 2 కన్నీటి చుక్కలు రాల్చితే సరిపోదు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు, పీఆర్సీలను తక్షణం విడుదల చేయాలి. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలి. శంకర్ గౌడ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాదు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. వేధింపులను అరికట్టడానికి తక్షణమే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. చక్రం ఆగిపోతే సమాజం ఆగిపోతుంది. ఆ చక్రాన్ని నడిపే కార్మికుడు నిలువున దహనమైపోతుంటే చూస్తూ ఊరుకోవడం సమాజానికి సిగ్గుచేటు. శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఆర్టీసీ కార్మికుల సమస్యల సాధనకి ఒక ముగింపు కావాలి. ఏ ఒక్క కార్మికుడు ఇకపై ఇలాంటి కఠోర నిర్ణయం తీసుకోవద్దు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మన హక్కులను ప్రాణాలతో ఉండి పోరాడి సాధించుకుందాం. జోహార్ శంకర్ గౌడ్.